హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ అ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో మనం అట్రాక్టివ్ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాం. సో థంబ్నెయిల్స్ డిజైన్ చేయాలంటే యాజ్ అ డిజిటల్ మార్కెటర్ మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది? బికాస్ వీ డూ యూట్యూబ్ ఎస్ఈఓ అనమాట. మన క్లయింట్స్ కి మనం యూట్యూబ్ ఎస్ఈఓ చేస్తాం కదా, చేసే ప్రాసెస్ లో క్లిక్ త్రూ రేట్ పెరగాలంటే మనకి అట్రాక్టివ్ థంబ్నెయిల్ ఉండాలి, కంపల్సరీ కావాల్సిందే. సో అలాంటప్పుడు థంబ్నెయిల్స్ డిజైన్ చేయాలంటే మనం చాలా మంది భయపడుతుంటాం. ఏమని? మనకి హై అండ్ పీసీ కావాలి, లేదంటే సాఫ్ట్వేర్స్ వచ్చి ఉండాలి. గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ లైక్ ఫోటోషాప్, కొరల్ డ్రా, పేజ్ మేకర్, ఇన్ డిజైన్, ఇల్లుస్ట్రేటర్ లాంటి సాఫ్ట్వేర్స్ వచ్చింటేనే మనం అట్రాక్టివ్ థంబ్నెయిల్ డిజైన్ చేస్తాము అని చేయగలుగుతాం అన్నట్టు భయపడుతూ ఉంటారు. అలా కాదండి, చాలా సింపుల్ గా బేసిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ యూస్ చేసి మనం క్యాన్వా అనే ఒక టూల్ వాడి ఎలా థంబ్నెయిల్ డిజైన్ చేస్తాం అనే దాని గురించి కంప్లీట్ వీడియో ఉంటుంది అనమాట. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద స్టెప్ 1. ఇక్కడ చూడండి, సింపుల్ గా క్యాన్వా అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సి అని. దిస్ ఇస్ కాల్డ్ క్యాన్వా విజువల్ స్టూడియోస్ ఫర్ ఎవ్రీవన్. దీని మీద క్లిక్ చేస్తే దిస్ ఇస్ హౌ క్యాన్వా ఇంటర్ఫేస్ లుక్స్. వాట్ విల్ యూ డిజైన్ యూ టుడే, రైట్? ఇక్కడ చూడండి. సో ఇక్కడ హోమ్ పేజ్ మీద మనకి ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉందా, ఇక్కడ మనం సింపుల్ గా మనం సర్చ్ చేయాలి. మనకి ఏం కావాలి? యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి. యూట్యూబ్ థంబ్నెయిల్ ఏ పర్టికులర్ బిజినెస్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ రిలేటెడ్ కావాలనుకోండి, సింపుల్ గా ఫుడ్ యూట్యూబ్ థంబ్నెయిల్ అండ్ సర్చ్ చేశారనుకోండి, ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేది మనకు ఆటోమేటిక్ గా ఇక్కడ క్యాన్వాని సజెస్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ కాదు, స్టాక్ మార్కెట్ కావాలనుకుందాం. ఓకే, స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ సర్చ్ చేశాను అనుకోండి, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అన్ని యూట్యూబ్ థంబ్నెయిల్స్ మనకి ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూడండి. అలా మనకి ఏ బిజినెస్ గురించి కావాలో ఆ బిజినెస్ పేరు టైప్ చేసి ఇలా సింపుల్ యూట్యూబ్ థంబ్నెయిల్ టైప్ చేస్తాం అనుకోండి, మనకి ఇలా రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, క్యాన్వా వచ్చి నాకు అరౌండ్ 10,000 ప్రీ డిజైన్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ నాకు ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ ఏంటి ప్రీ డిజైన్ అంటే ఏంటి? ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో ఈ ప్రతి ఒక్కటి డిజైన్ చేసి పెట్టేశారు. మనం ఏంటి, సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనము మన థంబ్నెయిల్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ విల్ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది నాకు నచ్చింది అనుకుందాం. లేదు, ఇది నాకు నచ్చింది అనుకోండి, సింపుల్ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని వస్తుంది. కస్టమైజ్ దిస్ టెంప్లెట్. సో కస్టమైజ్ దిస్ టెంప్లెట్ మీద కొట్టాను. మీకు ఈ డిజైన్ నచ్చింది కదా, కస్టమైజ్ దిస్ టెంప్లెట్ మీద కొట్టండి. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి ఆ టెంప్లెట్ అనేది ఎడిటబుల్ ఫార్మాట్ లో మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ ఉన్నారా, ఈ పర్సన్ నేను కూడా మూవ్ చేయొచ్చు సింపుల్ గా. లేదా ఇక్కడ ఈ టెక్స్ట్ ఉందా, ఈ టెక్స్ట్ కూడా నేను మూవ్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ ఎడిటబుల్. సో ఇలా సింపుల్ గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ లోనే మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్సన్ నచ్చలేదు అనుకోండి, సింపుల్ గా పర్సన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఉందా, డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ చేసేసాను. సో నెక్స్ట్ నాకేంటి, నా సొంత ఫోటోగా కావాలనుకోండి, హియర్ కెన్ యూ సీ సంథింగ్ కాల్డ్ అప్లోడ్. సింపుల్ ఈ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంది. అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మన ఫొటోస్ ఏమైనా ఉంటే ఆ ఫొటోస్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఫోటో నాకు నచ్చింది అనుకోండి, నాకు నచ్చిన ఫోటో నేను సెలెక్ట్ చేసుకుంటా. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాం, ఆ ఫోటో ఇక్కడ అప్లోడ్ అవుతుంది. సో 1-2 minutes లో ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. ఇంకోటి విషయం ఏంటంటే, ఈ క్యాన్వా అనేది ఇట్ ఈస్ అ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. అంటే మీరు గూగుల్ క్రోమ్ లో వాడచ్చు ఈ ప్లాట్ఫామ్ ని. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కంపల్సరీగా కావాలి, రైట్? ఇప్పుడు ఈ ఫోటో అప్లోడ్ అయింది. సింపుల్ గా ఈ ఫోటో మీద క్లిక్ చేశాను అనుకోండి, ఈ ఫోటో ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత నేను సైజ్ అనేది పెంచుకోవాలంటే సైజ్ పెంచుకోవచ్చు, రైట్? ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే వాట్ ఐ విల్ డు, సింప్లీ క్లిక్ ఆన్ దిస్ ఫోటో అండ్ క్లిక్ ఆన్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూడండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేశాను అనుకోండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2-3 minutes క్యాన్వా అనేది నా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఆటోమేటిక్ గా చేస్తుంది. లెట్స్ ఫైట్. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ గా నా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో అగైన్ సైజ్ పెంచుకోవాలా, సైజ్ పెంచుకోవచ్చు, ముందరికి వెనకాలకి చేయొచ్చు. సో ఇలా నా ఫోటోని నేను ముందరికి వెనకాలకి చేసుకోవచ్చు. అగైన్ సైజ్ తక్కువ చేసుకోవాలా, సైజ్ తక్కువ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని సో నా ఫోటో చేంజ్ చేయడం మీకు నేర్పించాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, టెక్స్ట్. ఇక్కడ స్టాక్స్ టు బై ఉన్నట్టు ఉందా, సో నేను మేబీ స్టాక్స్ టు సెల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్టాక్స్ టు ఇన్వెస్ట్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు డైరెక్ట్, INVEST ఇన్వెస్ట్. అగైన్ ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఒక ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ నాకు నచ్చలేదు అనుకోండి, హోల్ సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, వీ హ్యావ్ ఫాంట్స్ అనమాట. సో సింప్లీ చేంజ్ ద ఫాంట్స్ వాట్ ఎవర్ యూ లైక్. ఓకే, మీకు ఈ ఫాంట్ నచ్చింది అనుకోండి, ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సైజ్ తగ్గించుకోవాలా, సైజ్ తగ్గించుకోండి. సైజ్ పెంచుకోవాలా, పెంచుకోండి. మీకు కలర్ నచ్చలేదు అనుకోండి, సింపుల్ గా సెలెక్ట్ ఆల్. ఇక్కడ కూడా ఏదైనా ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ యూ కెన్ చేంజ్ ద కలర్స్ యాజ్ వెల్. మీకు నచ్చిన కలర్ మీరు పెట్టుకోవచ్చు. రెడ్ పెట్టుకోవాలా, ఇక్కడ రెడ్ పెట్టుకున్నా. లేదు బ్లాకే బాగుందా, సెలెక్ట్ ఆల్, క్లిక్ ఆన్ బ్లాక్. అలా. లేదు వైట్ కావాలా, సెలెక్ట్ ఆల్, బోల్డ్ చేసి ఐ విల్ మేక్ ఇట్ వైట్. అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు కొన్ని ఎలిమెంట్స్ పెట్టారు. ఆ ఎలిమెంట్ సైజ్ నాకు కూడా నేను తగ్గించుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ నేను సైజ్ తగ్గించాను, ఇక్కడ పెట్టాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో ఈ ఎలిమెంట్ ఉంది, ఈ ఎలిమెంట్ నాకు నచ్చలేదు అనుకోండి, సింప్లీ క్లిక్ ఆన్ డిలీట్ చేసేసా. మళ్ళీ ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, హోల్ సెలెక్ట్ అవుతుంది. అప్పుడు నేను ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఎక్కడ కావాలంటే అక్కడ నేను నా డిజైన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఎడిటబుల్. ఓకే, చూడండి నా ఇమేజ్ నేను మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇక్కడ హోల్ సెలెక్ట్ చేసుకొని ఇలా మూవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటి బేసిక్లీ ఎపిసోడ్ అనమాట. వాళ్ళు ఎపిసోడ్ 5 పెట్టారు, నేను ఇక్కడ ఈపీ ఎపిసోడ్ 3 అని 54 వేసుకుందాం. ఎపిసోడ్ 53. ఓకే, అగైన్ సైజ్ తగ్గించి ఒక డాష్ పెట్టుకుందాం, సైజ్ తగ్గిద్దాం. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ సింప్లీ ఎడిటబుల్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ సింప్లీ ఎడిటబుల్. కలర్ నచ్చలేదా కలర్ మార్చుకోవచ్చు, టెక్స్ట్ నచ్చలేదా టెక్స్ట్ ఫాంట్ మార్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎపిసోడ్ 101 అని ఉంది. సో లెట్స్ చేంజ్ ఇట్. అంటే ఇక్కడే చేంజ్ చేసేద్దాం, ఎపిసోడ్ 53 పెట్టేసాము. ఇది నాకు నచ్చలేదు, ఇది అవసరం లేదు కాబట్టి ఇంకా దీని మీద క్లిక్ చేసి డిలీట్ చేస్తున్నా. అగైన్ దీనికి ఇలా పైకి తీసుకెళ్తున్నాం. ఇలా మనకంటూ ఒక అట్రాక్టివ్ థంబ్నెయిల్ మనం డిజైన్ చేసుకొని ఇలా కస్టమర్ కి మనం యూ కెన్ చార్జ్ సమ్వేర్ బిట్వీన్ ఫర్ ఈచ్ థంబ్నెయిల్ 300 నుంచి 700 రూపీస్ మీరు ఒక కస్టమర్ దగ్గర చార్జ్ చేసి వాళ్ళ యూట్యూబ్ SEO ప్రాసెస్ లో యూ కెన్ యూజ్ థంబ్నెయిల్స్ లైక్ దిస్ అనమాట. అగైన్ క్లిక్ ఆన్ షేర్. డౌన్లోడ్ చేసుకుంటే ఏం చేయాలి, క్లిక్ ఆన్ షేర్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఇక్కడ మేక్ షూర్ దట్ whenever you are exporting your thumbnail it should be in JPG format or PNG format. మోస్ట్లీ 90% JPG ఫార్మాట్ లోనే పెట్టండి. పెట్టి క్లిక్ ఆన్ డౌన్లోడ్. క్వాలిటీ వచ్చి మీరు ఎక్కువ కావాలా తక్కువ కావాలని ఇలా సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ డౌన్లోడ్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్, ఇప్పుడు చూడండి మనం ఎంత ఒక 5 to 7 minutes లోనే ఒక అట్రాక్టివ్ థంబ్నెయిల్ మన యూట్యూబ్ ఛానల్ కోసం లేదా మన క్లయింట్ ఒక యూట్యూబ్ ఛానల్ కోసం మనం డిజైన్ చేసుకున్నాం. సో ఇక్కడ దీన్ని ఈ థంబ్నెయిల్ ని మనం ఇంకా యూట్యూబ్ లో మనం డైరెక్ట్ పోస్ట్ చేయొచ్చు అనమాట. రైట్, ఇక్కడ చూడండి నీట్ గా ఈ థంబ్నెయిల్ డిజైన్ అయిపోయింది. సో ఇప్పుడు క్యాన్వా వాడాం కాబట్టి మనకి ఇంత తొందరలో అయిపోయింది మనకు నచ్చిన డిజైన్. కానీ అదే మనం వేరే సాఫ్ట్వేర్స్ వాడామనుకోండి, ఫోటోషాప్ కానీ InDesign, Corel Draw, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈజీగా 45 minutes to 1 hour టైం పడుతుంది అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా మీరు ఫ్రెషర్ గా స్టార్ట్ చేసి ఇంకా 2-3 hours అన్నా కూడా మీకు ఇంత మంచి అవుట్పుట్ రాదు. సో యాజ్ అ డిజిటల్ మార్కెటర్ మనం ఈ క్యాన్వా టూల్ వాడి థంబ్నెయిల్స్ అనేది మన యూట్యూబ్ SEO కోసం కానీ లేదంటే క్లయింట్స్ కి థంబ్నెయిల్ డిజైనింగ్ సర్వీసెస్ ఇచ్చి అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో.